హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వర్షం వచ్చేటప్పుడు ఎట్లుంటుందో చూపిస్తాను, వచ్చేసేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మాన్సూన్లో అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ అన్నీ న్యాచురల్గా దొరుకుతాయి. ఫ్రూట్స్ కానీ ఎనీథింగ్, ఫ్లవర్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. అంటే పూల తోటలు, ఆకు తోటలు, ఒక్క తోటలు, ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద చెట్లు, కొండలు. అసలు అసలు పక్క విలేజ్ అనమాట. ఈ మధ్యనే కొంచెం 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 నెట్వర్క్ వస్తుంది, కానీ ఇంతకుముందు నెట్వర్క్ కూడా వచ్చేది కాదు. అంతా అంటే బ్యాక్వర్డ్ విలేజ్, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ పోయినప్పుడు ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీరే చూడండి, ఇప్పుడైతే వర్షం వచ్చేలాగుందనమాట. అంటే ఆ కొండలపైన వస్తుంది వర్షము, ఇంకా ఇక్కడ రాలేదు. బట్ మీకు ఒకసారి చూపిద్దామని అయితే షూట్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు హాలిడేస్ వచ్చినా కూడా ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోతాము. ఎక్కువ కాదు, ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికే పోయేవాళ్ళం అనమాట. ఇప్పుడే లేదు, అంటే మా అమ్మమ్మ వాళ్ళు చనిపోయిన తర్వాత పోలేదు. కానీ మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నంత వరకు ఎవ్రీ ఇయర్ సంక్రాంతి హాలిడేస్ అమ్మమ్మలూరు, దసరా హాలిడేస్ అమ్మమ్మలూరు, సమ్మర్ హాలిడేస్ అమ్మమ్మలూరు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 5 years అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే పెరిగి వచ్చినాం అనమాట. అంటే మా అమ్మకు కొంచెం తోట పనుల్లో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరని ఫస్ట్ నన్ను ఒక 5 years మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెట్టి, మా మమ్మీ మళ్ళీ కొంచెం పెద్ద, అంటే నేను ఒక స్కూల్కి పోయే టైపు, అంగన్వాడీ అప్పుడు ఎల్కేజీ యూకేజీ అవన్నీ ఏమో లేవు, అంటే ఉన్నాయి కానీ మేము పోలేదన్నమాట. మీకు తెలుసు కదా, ఒక ఫార్మర్ ఫ్యామిలీ, అంత ఇంగ్లీష్ మీడియం అవన్నీ ఏం చదివిపోలేదు. సో కాబట్టి అంగన్వాడీ పోయే అంత ఏజ్ వచ్చినప్పుడు నేను అంగన్వాడికి పోయినా. ఆ తర్వాత మళ్ళీ మా చెల్లెలు పోయింది. మా చెల్లెలు ఒక 5-6 years ఉందన్నమాట, నాకన్నా ఎక్కువ రోజులు ఉంది. ఇవి చూడండి, వక్క చెట్లు చిన్న చిన్నగా పింజలు వచ్చినాయి వక్కలు. యాక్చువల్లీ ఇవి ఇంకా చిన్న చెట్లు, చాలా పెద్దగా అవ్వాలన్నమాట, అప్పుడే మంచిగా వస్తాయి. అండ్ దీనిలోకి మళ్ళీ మనం కావాలంటే కింద గుంతలు తవ్వి ఆకువి తీగలు ఉంటాయి, అవి తొక్కుకుంటే దానిలోకి మంచిగా అల్లుకుంటాయి అన్నమాట. అది వేరే. అది పెరగాలంటే ఫస్ట్ ఇవి బాగా పెంచుకోవాలన్నమాట వక్కల్ని. సో అందుకే ఇప్పుడు వక్క చెట్లు అయితే పెట్టినారు. అక్కడక్కడ ముందుగా ఉన్నటివి కాయలు అయితే కాసినాయి. ఒకసారి చూడండి, వర్షం అయితే ఆగిపోయింది. ఇంకా బయటికి వచ్చి నేచర్ అంతా ఎట్లుందో మీకు చూపిస్తున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ తోట చుట్టూరా చింత చెట్లు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద చింత చెట్లు ఉంటాయి. ఇయర్లీ చింతపండు మేమేం కొనమన్నమాట, మా అమ్మమ్మ వాళ్ళే పంపించేవాళ్ళు చిన్నప్పుడు. ఇంకా చింతకాయ తొక్కు, చింతకాయలు అన్నీ ఇక్కడ నుంచే తెచ్చుకునే వాళ్ళు అనమాట. ఇన్ఫ్యాక్ట్ మంచి మంచిగా అలసందలు, పెసలు, ఊళ్ళల్లో ఏమేమి పెరుగుతాయో అవన్నీ పంపించేది మా అమ్మమ్మ. శనక్కాయలు అట్లన్నీ అనమాట, తోటలో పండేటివి. ఇంకా ఇక్కడ సీతాఫలాల చెట్లు భలే ఉంటాయి. చుట్టూ ఉన్న కొండలో మొత్తం సీతాఫలాల చెట్లే అనమాట. దాంట్లో గురించి చెప్తా. ఇంక ఇక్కడైతే ఎల్లో బటర్ఫ్లై చూడండి ఎంత బాగా ఎగురుతుందో. జస్ట్ చిన్న షార్ట్ తీసుకున్నాను, చాలా బాగుందని. సో ఇట్లా నేచర్లోకి వచ్చినప్పుడు ఇట్లాంటి డిఫరెంట్ అన్నీ చూస్తూ ఉంటాము. ఇవి నార్మల్గా చూసేవైనా మనకు కొత్తగా అనిపిస్తాయి, అంటే ఒక రీఫ్రెష్ని ఇస్తాయన్నమాట మన బ్రెయిన్కి. ఇంకా చింతమాలలో చిన్న చిన్న చింతకాయలు అయితే కాసినాయి. దీనిని పీక్కొని కడిగి బాగా దంచి ఉప్పేసుకొని తింటే అద్దరిపోతుంది అనమాట. అట్లా అయినా అద్దుకొని తినచ్చు, దంచగలసిన అవసరం లేదు. సో మీకు ఎంతమందికి ఇట్లా చిన్న చింతకాయలు తినడం అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. చాలా బాగుంటాయి. ఇప్పుడే నోరు ఊరుతుంది నాకు, అంటే మామూలుగా చింతకాయలు చూసినా చాలా నోరు ఊరిపోతుంది. అట్లా ఇట్లా చిన్న చింతకాయలు దొరికినప్పుడు దానిలో దంచుకొని చిన్న చిన్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఉప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ గుర్తొచ్చినాయి అనమాట. సో మీకు చింతకాయలతో చిన్నప్పుడు మెమొరీస్ ఏమైనా గుర్తొచ్చుంటే కామెంట్ చేసేయండి. ఇంక ఇక్కడనైతే బండి మీద అన్నీ పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే, వీళ్ళు పొయ్యి మీదే వంట చేస్తారనమాట, కట్టెల పొయ్యి మీదే. చాలా రుచిగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎంత ఈవినింగ్, ఎంత పొద్దు నుంచి ఎంత పని చేసినా, తోట పని, మళ్ళీ సాయంత్రం వచ్చి ఇట్లా కట్టెల పొయ్యి మీదే వంట చేసుకొని తింటారు. మనలాగా స్టవ్స్, కుక్కర్స్ కాదు. చాలా టేస్టీగా ఉంటుంది వీళ్ళ ఫుడ్. అంటే జస్ట్ చట్నీ అన్నమైనా చాలా చాలా రుచిగా ఉంటుంది. మిక్సీలో అవన్నీ యూజ్ చేయరనమాట. సో మీకు ఒకసారి చూపిద్దామని అయితే చూపించిన. సో ఇట్లా కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుంటారనమాట. చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఇట్లా చూసిన మా అమ్మని. ఇంకా నేచర్లో న్యాచురల్గా దొరికేదంటే తేనె.
ఇప్పుడు దొరికే హనీలన్నీ కల్తీ హనీలు లేకపోతే బెల్లము ఇట్లంతా షుగర్ సిరప్లు అనమాట. అట్లా కాకోకుండా చెట్లోని తేనెటీగలు పెట్టిన తేనె అయితే దొరికింది చింత చెట్లో. ఇంకా అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్ద తేనె తొట్టే దొరికిందో. దీంట్లో మొత్తం తేనె ఉందన్నమాట. సో ఇంక ఇప్పుడైతే దీన్ని మంచిగా క్లీన్ చేస్తున్నాము. అండ్ దీన్ని ఇట్లా పొద్దున్నే తినడం కూడా చాలా బాగుంటుంది హెల్త్కి. ఇన్ఫ్యాక్ట్ ఆ పుప్పొడి అదంతా ఉంది కదా దాన్ని కూడా నమ్ములుతారు చాలామంది. ఇంకా గాయాలు ఏమన్నా అయినా కూడా దాన్ని పెట్టుకుంటారనమాట, అంటే మానిపోతుంది. ఒకసారి చూడండి ఎంత తేనె ఇట్లా లాగుతా అంటే అట్లా మొత్తం వస్తుంది. నిజంగా చాలా బాగుంటుంది. నేచర్లో ఇదే అనమాట బెనిఫిట్స్. న్యాచురల్గా అన్ని న్యాచురల్గా దొరుకుతాయి. సో మీరు కూడా ఎప్పుడైనా ఊర్లకు పోయినప్పుడు అమ్మమ్మలు ఊరు పోయినప్పుడు ఇట్లా న్యాచురల్గా హనీ దొరికితే మాత్రం అస్సలు వదలొద్దండి, ఖచ్చితంగా తినండి. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. సో చాలా చాలా టేస్టీగా చాలా న్యాచురల్గా అసలు ఎక్స్పీరియన్స్ని చెప్పలేము. ఆ స్వీట్ టేస్ట్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, అంత టేస్టీగా అనిపించింది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్లాంటి వింతలు చాలా ఉన్నాయి మా అమ్మమ్మల ఊర్లో. ఇంకా చెప్తాను, వీడియో మొత్తం చూడండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఇంక ఇప్పుడైతే చూడండి అరటి చెట్లు అండ్ ఇక్కడ చెనిక్కాయ వేసినారనమాట. అలాగే రేషం పండిస్తారు మా మామ వాళ్ళు, అందుకే ఎక్కువ తోటలో ఉంటారు. ఊర్లో కూడా ఉంటారు, ఊళ్ళో ఉంటారు, తోటలో కూడా ఉంటారు. కానీ తోటలో ఎందుకు అంటే మీకు తెలిసిందే రేషంకి టైం టు టైం అంటే ఆకు వేయాలన్నమాట. సో అందుకనే తోటలోనే ఉంటారనమాట. అవి రోజు నైట్ పొద్దున మార్నింగ్ దానికి ఒక టైం ఉంటుంది దానిని పెంచడానికి. సో అలాగే ఇక్కడ కొన్ని ఆవులు దూడలు కూడా ఉన్నాయి. సో చూడండి ఆవు దూడ ఎంత క్యూట్గా ఉంది కదా, చాలా బాగుంది. ఇక్కడ ఎనుముల కన్నా ఆవులను ఎక్కువ పెంచుకుంటారు మా అమ్మమ్మల ఊర్లో. మా అమ్మమ్మల ఊర్లో మోస్ట్లీ పశువులన్నీ వేసుకొని పోవడానికి ఒక ఆయప్ప ఉంటాడు. ఆయప్పకి సంవత్సరానికి ఒకసారి ఇంత డబ్బులని ఇస్తారు. ఆ పొద్దున్నే పోయి అట్లా పశువుల మందలో అన్నీ వదిలేసి వస్తే ఆయప్ప కొండకు తీసుకొని పోయి మళ్ళీ ఆ పశువులన్నింటినీ ఇంటికి తీసుకొని వస్తాడు. మళ్ళీ వీళ్ళు తీసుకొని పోతారు అట్లా రోజు అనమాట. అంటే ఎవరి పశువులు వాళ్ళు వేసుకొని పోరు, ఒకరు ఉంటారు ఊరికి వాళ్ళు వేసుకొని పోతారు. సో ఇంక ఇప్పుడు మీకు తోటంతా నిదానంగా ఎక్కడెక్కడ ఏమేమి ఉందో చూపిస్తాను, స్లోగా వచ్చేసేయండి. ఇక్కడైతే ఇంకా చిన్నది ఇట్లా ఉందన్నమాట, అంటే వాటర్ తొట్టి అంటారు. తొట్టి కాదు కానీ వాళ్ళు ఏదో అంటారు, నాకు అది తెలీదు వాళ్ళు ఏమంటారో. కానీ ఇక్కడ వాటర్ స్టోర్ అవుతాయి అనమాట. ఇక్కడ చాలా వరకు స్టోర్ అయ్యి నిండి కిందకు పోతాయి. అంటే డైరెక్ట్ వదిలితే అవి సరిగ్గా పోవు అనేసి ఇట్లా ఒక చోట స్టోర్ చేసి వదిలితే ఫాస్ట్గా ఆ ఫోర్స్లో వెళ్ళిపోతాయి అని ఏదో సంథింగ్ ఒక కైలాగా గుంతలాగా నీళ్ళకు వదిలినారనమాట. సో ఇంకా చూడండి ఇక్కడైతే వాటర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక దానిమ్మ చెట్టు కూడా ఉంది. దీంట్లో దానిమ్మ పళ్ళు కూడా చాలా బాగుంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ తోటలో ఒక ఎర్రజామ చెట్టు ఉంది. దాంట్లో అయితే న్యాచురల్గా అంటే ఏమంటారు వెరీ ఇట్లా నాటు హైబ్రిడ్ కాకోకుండా నాటు జామకాయలు ఉంటాయి. అవి ఎర్రగా ఉంటాయి, లోపల తింటే అసలు ఎంత స్వీట్ ఉంటాయో అనమాట. నిజంగా అంటే చాలా చాలా స్వీట్ ఉంటాయి. ఇది ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి ఉన్నాయి ఈ చెట్లన్నీ. నిజానికి మా అమ్మలో చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయంట. సో నేను నా చిన్నప్పటి నుంచి చూసినాను కాబట్టి చెప్తున్నాను. సో ఇంక ఇలాగే ముందుకు పోతే ఒక్క తోట వస్తుంది. సో మీకు అంతా డీటెయిల్గా చూపిస్తాను. ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్రూట్, అంటే ఇది ఆరెంజ్ ఫ్రూట్ అంటే తినే ఆరెంజ్ కాదు, కొంచెం లెమన్ జ్యూస్ అంటే లెమన్ రైస్లోకి వేసుకునే ఆరెంజ్ చెట్టు ఇది. సో కానీ ఫ్రూట్స్ మాత్రం కొంచెం ఆరెంజెస్ ఫ్రూట్స్ లాగా ఉంటాయి, బట్ చాలా పుల్లగా ఉంటాయి. మోస్ట్లీ దీన్ని చిత్రాన్నంస్లోకి అట్లా లెమన్ రైస్లోకి పులుపు కావాల్సిన చోట యూజ్ చేసుకుంటారు. కానీ ఇవి ఆరెంజ్ ఫ్రూట్సే, లెమన్ కాదు. చాలా పెద్ద పెద్దగానే ఉంటాయి అన్నమాట కాయలు. దానిపైన తోలు కూడా సేమ్ ఆరెంజ్ లాగే ఉంటుంది, కాకపోతే గ్రీన్ కలర్లోనే ఉంటుంది అనమాట. సో ఇంక ఇట్లా ముందుకు వస్తే అది పనస చెట్టు. అది ఇంకా చాలా పెద్దగా ఉండింది పనస చెట్టు, ఇప్పుడు అట్లా చిన్నగా అయిపోయింది. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. అందుకే నాకు కూడా మెమరీ లాగా ఉంటుంది, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని అయితే వీడియో చూస్తాను. ఇక్కడ కోళ్ళు, కుక్కలు, పిల్లులు అన్నీ ఉంటాయి, ఇంకా ఆవులు అట్లా అన్నీ అనమాట. సో మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో అక్కడైతే చూడండి మా అత్త కొడుకు ఆవులు వేసుకొని వస్తున్నాడు, అంటే వర్షం వస్తుంది అది తడచకూడదు అని. ఇవి రోజుసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటాయి అనమాట. మళ్ళీ వర్షం ఆగిన తర్వాత మళ్ళీ పోయి సేద్యం చేస్తారు. అట్లా అంటే పశువులకు కూడా అంత నొప్పించరు, వర్షంలో అవి ఎట్లా చేయలేవు అని. సో ఇప్పుడు ఇంకా వర్షం వస్తుంది, కానీ ఇక్కడ వర్షం
వర్షం పడదు, ఎందుకంటే చింత చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి, అవి వర్షాన్ని ఆపుతాయి అన్నమాట. చిన్న 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 తుంపర పడుతుంది తప్ప పెద్ద వర్షం కనిపించదు. మనము ఇక్కడ చింత చెట్టు కింద ఉన్నాము, బట్ అట్లా ముందుకు చూడండి వర్షం పడుతుంది. సో అట్లా అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట మాటల్లో, అంత బాగుంటుంది. ఇదైతే ఇంకా రేషం అనమాట. దీన్ని ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే ప్రతిసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని నీట్గా చేసుకుంటే అవి మళ్ళీ మొలకలు కాదు, ఐ మీన్ చిగుర్లు వచ్చి మళ్ళీ పెద్ద చెట్లు అవుతాయి. అటు సైడ్ చూడండి, ఆ టెంకాయ చెట్లు అవతల ఉంది చూడు, అది రేషము అట్లా గ్రీన్గా అయిపోతుంది అనమాట. ఇవి మళ్ళీ ఆల్రెడీ కోసినవి దీనిలోని సేద్యం చేస్తున్నారనమాట. అంటే చుట్టుపక్కల దానికి మళ్ళీ పెరగడానికి అట్లా మన్నుని గుల్ల చేయడం, లేదంటే ఎక్స్ట్రా గడ్డిని తీసేయడం, ఏందో నాకు సరిగ్గా తెలియదు. బట్ కానీ ఇట్లా చేసుకుంటే అవి మళ్ళీ చిగుర్లు వస్తాయి. పదే పదే పంటను కొనాల్సిన పని లేదు, ఒకసారి తెచ్చిపెట్టుకుంటే. అంటే ఇవి 2 రకాలు ఉంటాయి, ఫ్రూట్స్ కోసం పండించేది వేరు, ఇవి అదే పనిగా రేషం పురుగుల కోసం అనమాట. వీళ్ళు బాగా రేషం పండించడంలో కొంచెం ఎక్స్పర్ట్స్ అనమాట. సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ కనీసం అంటే 3 పంటలు 4 పంటలు చేస్తూ అంటారు. అవి చిట్టి పురుగులు చిట్టిగా వస్తాయి, అవి పెద్దగా అయ్యి దానికి ఇంకా కరెక్ట్ టైంలో అదంతా టైం టు టైం అనమాట. ఎప్పుడైనా మీకు ఫుల్ వీడియో చేసి చూపిస్తా. ఆల్రెడీ నేను తెచ్చుకున్నాను, కానీ అది కొన్ని క్లిప్స్ అన్నీ మిస్ అయినాయి, అయినా అప్లోడ్ చేస్తా. బట్ నెక్స్ట్ టైం మా అమ్మమ్మ ఊరికి పోయినప్పుడు ఫుల్ వీడియో దానికోసమే డీటెయిల్గా చేస్తాను. అట్లా చేయాలన్నా కూడా 40 days పడుతుంది. సో అందుకే అనమాట చేయలేకపోయినాను ఇన్ని డేస్. ఒకవేళ ఛాన్స్ వస్తే కుదిరితే ఖచ్చితంగా మీకు ఆ వీడియో కూడా పెడతాను. చాలా బాగుంటుంది. అవి చిన్న సైజు నుంచి పెద్ద సైజుకి మారి, అండ్ అవి కరెక్ట్ టైంకి దానిలో ఒక చిన్న బేబీస్ లాగా పెంచాలంట. ఇదంతా నాకు కూడా తెలీదు, వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తానని ఇక్కడ. సో ఇక్కడ ఇదంతా అయిపోతుంది. సో జస్ట్ వీడియో షూట్ అయితే చేస్తాను, ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మా అమ్మమ్మల తోట. సో ఇట్లా రోజు ఒక తోట చుట్టూ తిరిగితే ఒక వాకింగ్ అయిపోతుంది, అంత పెద్దగా ఉంటుంది. అంత తిరగాల్సి వస్తుంది అనమాట. ఒక 1/2 hour అన్నా పడుతుంది, 1/2 hour ఏం కాదు, ఒక 40 minutes పడుతుంది మొత్తం చూడ్డానికి. సో ఇట్లయితే మీకు ఒకసారి చూపిస్తే బాగుంటుంది, నాకు కూడా మెమొరీ లాగా ఉంటుంది అనిపించింది. ఇంకా వర్షం పడుతుంది, కాఫీలోకి ఏంచిన శనక్కాయలు వేసుకొని అలా కొండపోయిన వర్షం పడతా అంటే చూస్తాను నేను ఇక్కడ నుంచి. మీకులో ఎంతమందికి ఇట్లా కాఫీలో శనక్కాయలు వేసుకొని తినడం అలవాటు ఉందో కామెంట్ చేసేయండి. మా అమ్మమ్మ ఊరికి వస్తే ఇట్లా అన్నీ వింటేజ్ వైబ్స్ వస్తాయి, అట్లన్నీ పాతవన్నీ నేర్చుకొని చేస్తామన్నమాట. సో అట్లా వర్షంలో శనక్కాయలు వేసుకొని కాఫీ తాగుతా అంటే ఆ గ్రీనరీ కొండలు అన్నీ చూస్తా అంటే చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ని మాటల్లో చెప్పలేము, మీరు కూడా అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది అనమాట. నాతో పాటు ఇక్కడ ఒక చిన్న గొర్రెపిల్ల కూడా ఉంది, అది పాపం చలికి వణుకుతుంది, అది నమరేస్తుంది. మీకు తెలుసు కదా, పశువులు ఫస్ట్ బిరిబిరి తినేసి మళ్ళీ వచ్చి నమరేస్తాయి. యాక్చువల్లీ కూలోళ్ళు వచ్చినారు తొగడానికి, వర్షం పడుతుందని ఇంకా అందరూ దాని కింద ఉన్నారనమాట, కొట్టం కింద. ఆ కుర్సిక్కట్లన్నీ అవే కొత్తవి చెప్పించుకున్నారంట మా మామ వాళ్ళు. ఇవి ఆర్గానిక్ బెండకాయలు, నాటు బెండకాయలు అనమాట. ఇంకా ఇవి కాగడాల చెట్లు. నాటు బెండకాయలు అంటే మీకు తెలుసు కదా, మనం కొనేటి వద్ద కొంచెం లావు వైట్గా దుబ్బగా ఉంటాయి. ఇక్కడైతే అరటి గెలలు చూడండి ఆల్రెడీ పక్వానికి వచ్చినాయి, ఇంకా కోసేసుకొని ఒక 2 రోజులు అట్లా ఇంట్లో పెట్టేస్తే మాగిపోతాయి. చాలా తీయగా స్వీట్గా ఉంటాయి, కానీ చిన్నగా ఉంటాయి. చక్కెరకేళి అరటి పళ్ళు ఉంటాయి చూడండి, అట్లా ఆ సైజులో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అరటి చెట్లు పెట్టుకుంటారు, అంటే బయట కొనేది చాలా తక్కువ. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ ఏవైనా సరే తోటలోనే పండించుకుంటారు. ఇది చూడండి పరింకాయ చెట్టు, పపాయ చెట్టు, అండ్ దీనికి కూడా ఒక స్పెషల్ ఉందన్నమాట. వీళ్ళ పపాయలన్నీ అంటే వీళ్ళ పరింకాయలన్నీ ఆరెంజ్ కలర్లో ఉంటాయి, కానీ స్వీట్ మాత్రం చాలా ఉంటుంది. మనలాగా రెడ్ కలర్లో ఉండవు, ఆరెంజ్ కలర్లో ఉంటాయి, కానీ అవి బాగుంటాయి అనమాట. అవి నాటు పపాయ అనుకుంటా. సో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎప్పుడైనా నెక్స్ట్ టైం విత్తనాలను సేకరించి మనం కూడా పెట్టుకుందాము, అప్పుడు చూపిస్తాను మీకు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, బాగా పెద్దగానే కాస్తాయి, కానీ ఆరెంజ్ కలర్లో ఉంటాయి అనమాట. సో ఇట్లా ఈ లైన్లో మొత్తం అరటి చెట్లు పెట్టేసుకున్నారు. అంటే అటు సైడు రేషం ఉంది, ఇంకా ఇటు సైడ్ కొంచెం అంటే అక్కడ వాటర్ పోతాయి కాబట్టి అరటి చెట్లు ఉంటే అరటికాయలు ఎప్పుడన్నా యూజ్ అవుతాయని, జస్ట్ తినడానికే, తోట అట్లంతా ఏం కాదు. సో చూడండి ఇక్కడ ఒక ఎద్దుల బండి ఉంటుంది, ఇక్కడ కూర్చొని అటు సైడ్ ఉన్న సీనరీని చూస్తే ఒక రోజంతా గడిపేయచ్చు, అసలు తినాలని కూడా అనిపిదు అనమాట. ఎద్దుల బండి ఉంటుంది చింత చెట్టు కింద,
చల్లగా ఉంటుంది. మొత్తం ఇట్లా దూరం నుంచి సీనరీ అంతా కనిపిస్తుంది అనమాట, కొండలు అన్నీ. అట్లా దాన్ని చూసుకుంటూ కూర్చోవచ్చు, అంత బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంక ఇక్కడైతే బోర్ అనమాట. బోర్ దగ్గరే మళ్ళీ ఇట్లా ఏంటైనా పూల చెట్లు లేకపోతే అరటి చెట్లు అట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు. మీకు అప్పుడే చూపించినాను. ఇప్పుడు ఇది కొండ చూపిద్దామని అయితే వచ్చినాను. కొండపైన చూడండి అట్లా మబ్బు ఎంత బాగుందో. నాకు తెలిసి ఆ కొండపైన వాటర్ ఉంటాయంట, అంటే అవేదో సంథింగ్ ఇట్లా పశువుల కోసమో ఏమో అని. అండ్ మా మామ చిన్నప్పుడు ఆ కొండపైన పులిని చూసినాడంట. అంటే చాలా ఉంటాయి లేడ, పందులు, కల్దీలు, ఏంటివేంటో ఉంటాయి, నక్కలు. ఇంకా పొద్దునైతే గిన అటు సైడ్ అయితే అవి పీకాక్స్ ఉంటాయి. అవి ఎంత బాగా తోటలోకి వచ్చి అన్నీ తినేసిపోతాయి అన్నమాట. వీళ్ళకి కొన్ని కోళ్ళు కూడా ఉన్నాయి. అవి కోళ్ళ లేకపోతే ఏవి తిన్నాయో కూడా అర్థం కాదనమాట, అంతుంటాయి. సో ఇంకా నైట్ అయితే అయిపోతుంది. సో మా అమ్మమ్మ వాళ్ళ తోట మీకు ఒకసారి చూపిద్దామని అయితే చూసినాను. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.